హలో అందరికీ శుభోదయం. వెల్కమ్ టు జంగంపేట ఈతవనం. నిన్నటి వీడియోలో మనము చెట్లు చెక్కడం చూపించాం. ఈరోజు కొత్త చెట్ల నుంచి కళ్ళు ఏ విధంగా తీస్తారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదటగా ఇక్కడ గరుగ్గా ఉండే ప్రదేశాన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి పనిముట్టు అయినటువంటి చోటి ఉలి అనే పనిముట్టుతో ఆ గరుకైన ప్రదేశాన్ని అంతా కూడా ఈ వీడియోలో చూస్తున్న విధంగా క్లీన్ చేసుకుంటారు. ఈ క్లీన్ చేసిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా చదునుగా తయారవుతుంది. తర్వాత కళ్ళు ఏ ప్లేస్ నుంచి కారుతుందనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ని ఇలా తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని నుదురు అని అంటూ ఉంటారు. ఈ నుదురు అనేది తయారు చేసుకోవడం మొదట చేసేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ తర్వాత ఆ పని చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఈ విధంగా తొలగించి తర్వాత ఆకులని కట్ చేసుకొని ఈ ఆకుల్ని ఒక వరుస క్రమంలో అమర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆకులని వరుస క్రమంలో అమర్చిన తర్వాత ఈ విధంగా ప్రత్యేకమైన డిజైన్లో కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్నటువంటి ఈ ఆకుల్ని కళ్ళు కుండలో జారడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ ఆకుల్ని ఈ విధంగా ఒక ప్రదేశంలో ఒక లోతైన ప్రదేశాన్ని ఇలా తయారు చేసుకొని దాన్ని మనం ధోని అని అంటూ ఉంటాం. కట్ చేసినటువంటి ఆకుల్ని ఈ ధోనిలో చెక్కడం జరుగుతుంది. వాటిని చెక్కేటప్పుడు ఒక ప్రత్యేకమైన డిజైన్లో అమరుస్తారు ఈ ఆకుల్ని. ఈ అమర్చడం అంతా అయిపోయిన తర్వాత ఆకులన్నీ కూడా నాటడం జరిగిన తర్వాత ఈ రకమైన డిజైన్ అనేది వస్తుంది. ఈ డిజైన్లో పెట్టినటువంటి ఆకులు ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఇక్కడ నుంచి కళ్ళు కారుతూ వచ్చి ఈ ఆకులపై నుంచి జారుతూ సీదా కుండలోకి పడడం జరుగుతుంది. ఈ చెట్టుకున్నటువంటి ఏ ప్రదేశం నుంచి అయినా కూడా కళ్ళు వస్తే ఆకుల ద్వారానే కళ్ళు కుండలో